అందరికీ నమస్కారం అండి. జై గురుదత్త ఎస్విఎస్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. షిరిడీ సాయినాథుని నెలల్లో భాగంగా ఈ రోజున సాయిబాబా ఆబోతుగా ఎలా దర్శనమిచ్చారో విందాం. ఒకానొక షిరిడీ వాస్తవ్యుడు ఒక కోడెదూడను నుదుట త్రిశూల ముద్ర వేసి శివపరంగా ఆబోతుగా వదిలిపెట్టాడు. కొన్నాళ్ళకి అది బాగా బలిసి పరిసరాల చేలన్నీ పాడు చేయసాగింది. శివుడి ఆబోతని ఎవరూ దానిని దండించేవారే కాదు. కానీ నష్టాన్ని భరించలేరు కదా. ఊరు పెద్దలంతా కలిసి దానిని బందెల దొడ్డులో ఉంచి తమ ఖర్చుతో మేపాలని నిర్ణయించుకున్నారు. ఆ నిమిత్తంగా ఒక నెలకు సరిపడా ఖర్చులను ఇచ్చి ఆబోతును ఒక మార్వాడి చేతిలో పెట్టి రహతా గ్రామానికి పంపించారు. మార్వాడి సాయంత్రానికల్లా మరలా వచ్చి ఆబోతును బందీల దొడ్లో చేర్పించానని చెప్పాడు. కానీ మరుసటి రోజు తెల్లవారేవేళ శ్రీ సాయిబాబా ఒక భక్తునికి 3 సార్లు స్వప్నంలో కనిపించి రహతాలోని ఒక కసాయి వాకిట్లో నన్ను కట్టివేశారు, వెంటనే వచ్చి విడిపించు అని హెచ్చరించారు. షిరిడీలో ఉన్న బాబాని రహతాలోని కసాయి చావిళ్ళలో కట్టివేయడం ఏమిటో అర్థం కాకపోయినా శ్రీ బాబా పలుకులు కలనైనా సరే వృధా పోవని తెలిసిన ఆ భక్తుడు త్వరగా తెమిలి రహతా వెళ్ళి విచారించగా క్రితం రోజు గ్రామ పెద్దలు పంపిన ఆబోతును ఆ మార్వాడి ఒక కసాయివాడికి 14 రూపాయలకు అమ్మివేశాడని తెలిసింది. వెళ్ళిన వ్యక్తి దాన్ని విడిపించి బందీల దొడ్డులో చేర్పించి షిరిడీ మరలా వచ్చి గ్రామ పెద్దలకు ఫిర్యాదును చేయటం, వాళ్ళు మార్వాడికి శిక్ష విధించడం జరిగిందనుకోండి. కానీ ప్రజల హృదయాలలో శ్రీ సాయి యొక్క మరో రూపం మిగిలిపోయింది. కుక్కలు, పందులు, పిల్లులు మాత్రమే కాదు, ఆవులు, ఎద్దులు, ఆబోతులు కూడా శ్రీ సాయియే తప్ప అన్యం కావు. అవును, సర్వం సాయిమయం. ఇప్పుడు మరొక లీలను విందాం. పొడుగాటి పామును కూడా నేనే అని బాబా ప్రకటించారు. అనేక సందర్భాల్లో అనేక మంది భక్తులకు శ్రీ సాయిబాబా సర్పరూపంలో దర్శనమిచ్చారు. ఎవరికి ఏ హాని చేసేవారే కాదు, ఆ భక్తులు కూడా పాము కనబడటమే తడవుగా గిన్నెతో పాలు నివేదించి రక్షించి సాయి అని ప్రార్థించేవారు. ప్రత్యక్ష శేషసాయి అయిన ఆ సాయి ఆ నివేదనను స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతూ ఉండేది. ఆ బాబా ఈ బాబా ఒకరే అని శ్రీ సాయిబాబాయే స్వయంగా చెప్పారు. ఇంతకన్నా అద్భుతమైన కోయంబత్తూరు శ్రీ నాగసాయి ఉదంతాన్ని తెలుసుకుందాం. శ్రీ సాయిబాబా మహా సమాధ్యానంతరం 7/1/1943 సాయంత్రం 3 గంటలకు కోయంబత్తూరులోని శ్రీ బాబా భక్తులు కొందరు కలిసి శ్రీ బాబా కీర్తనలను ఆలపిస్తున్నారు. దక్షిణాతుల్యలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉపాసనకు ప్రార్థించేవారు ఉపాసకులు ఎక్కువ. ఆ స్వామిని వారు మురుగన్ అని పిలుచుకుంటారు. ఆ పూట భజనలో ఒక సంగీత విద్వాంసుడు ఉన్నాడు. శ్రీ బాబాను ఏ దైవ సంకీర్తనైనా అత్యంత ఇష్టం కదా. ఆ విద్వాంసుడు తన ఆర్తి అంతటినీ కీర్తనగా మలచి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి విన్నవిస్తూ కీర్తించసాగాడు. అరగంట గడిచిపోయింది. కీర్తన సాగుతూనే ఉంది. ఆ సంగీతానికి, సాహిత్యానికి అక్కడ వారంతా తన్మయులైపోయి వింటున్నారు. ఇంతలోనే ఎందుకో కానీ ఒక మనిషి యొక్క దృష్టి కొంచెం ఎదుటకు ప్రాకింది. అక్కడ ఒక బంగారు రంగు దివ్య సర్పం పడగ విప్పి నిలిచి నాట్యమాడుతుంది. ఒకరు చూపు దానిపై పడగానే క్రమక్రమంగా అందరి చూపులు ఆ పాము మీదకు మళ్ళాయి. కొందరు భయపడ్డారు, కొందరు
ఆలోచనలో పడ్డారు. అంతమంది జనం మధ్య నుంచి ఈ పాము లోపలికి ఎలా వచ్చింది? వచ్చినా ఎవరికి ఏ హాని చేయకుండా ఎందుకుంది? తన దారిని తాను పోక తమ ఎదుట తమ అభిముఖంగా ఆగి పడగ విప్పడం ఏమిటి? తుంబుర, మృదంగం, వయోలిన్, గాత్రధ్వనులు, తాళాలు ఇంత రొద మధ్య కూడా అదరక బెదరక చక్కగా పడగ విప్పుకొని ఎంచక్క ఈ లీలా నర్తన ఏమిటి? ఇలా ఆలోచిస్తూ ఉండగానే ఒకానొకడు జై సాయిరామ అంటూ ఒక పువ్వు ఆ పాము మీదకు విసిరాడు. నీ పూజను స్వీకరించలేనులే అన్నట్లు సర్పం తల ఊపిందే కానీ కదలలేదు. ఆ తర్వాత ఒకరికొకరుగా శ్రీ సాయి నామస్మరణతో ఒక్కొక్క పువ్వుగా విసరసాగారు. ఆ నాగరాజు అన్ని పువ్వులను ఆమోదించారే తప్ప హాని కలిగించే ఏ చర్యకు పాల్పడలేదు. భక్తులందరికీ ధైర్యం వచ్చింది. ఆ సర్పం సాయినాథుడే అన్న నమ్మకం దృఢపడింది. ఆ నాగేంద్రుణ్ణి సాయి అష్టోత్తర నామావళితో అర్చన చేశారు. కుంకుమార్చన చేశారు. ధూపదీపాలను సమర్పించారు. అయినా చెల్లించలేదా సర్పసాయి? కుదురుగా కదలక లేదా కొండలనీరాయుడు. అప్పటికే సమయం రాత్రి 8 గంటలు అవడంతో ఓ సాయిరామ, హే నాగసాయి, ఆరగించు తండ్రి అంటూ ఒక గిన్నెడు పాలను నివేదించారు. వెంటనే ఆ వాతాసనం ఆ పాలను స్వీకరించింది. భక్తుల వంక అనుగ్రహపూర్వకంగా చూసింది. అంతటితో ఆ దివ్య సర్పం నిస్సందేహంగా శ్రీ సాయిబాబాయే అన్న విశ్వాసం అందరిలోనూ కుదురు కట్టుకుంది. తక్షణమే ఆ పాము ప్రక్కనే శ్రీ సాయిబాబా పటాన్ని ఉంచి ఉభయాన్ని ఫోటో తీసేందుకు సిద్ధమయ్యారు. శ్రీ నాగసాయికి కెమెరాలు ఫోటోలు తెలియనివేమీ కావు కదా. వెంటనే ఆ కాంచన సర్పం వారు ఫోటో తీసుకోవడానికి వీలుగా నడుం మరింత పైకెత్తి పడగ మరింత ప్రసన్నంగా విప్పి ఎంచక్కటి ఫోజుతో ఫోటోను తీసుకొనిచ్చింది. అనతి కాలంలోనే భక్తులు కోయంబత్తూరులో శ్రీ నాగసాయి మందిరాన్ని నిర్మించుకున్నారు. ఆ బంగారు వన్నె నాగసాయి బాబా ప్రతినిత్యము వచ్చి కొన్ని పూజలను పువ్వులను పాలను కూడా స్వీకరించి వెళ్ళటం ఆనవాయితీగా అయ్యింది. చీమలు ఈగలు కూడా నేనే అన్నారు బాబా. శ్రీ బాబా ఆ దేశంపై ఒకసారి నానా పోళీలు వండి తెచ్చి నివేదించాడు. శ్రీ సాయి వాటిని తాకనైనా తాక్కుండగా అలా కూర్చుండిపోయారు. కాసేపటికి ఆ పోళీలను చీమలు ఈగలు ఆక్రమించుకున్నాయి. నానా వాటిని స్వీకరించమని శ్రీ బాబాను త్వరపరచసాగాడు. శ్రీ సాయి నవ్వుతూ, నేను స్వీకరించానులే, నువ్వు ఆరగించు అన్నారు. నానా చాలా అసంతృప్తిగా మదనపడ్డాడు. ఏమీ తినకుండగానే సాయి తిన్నానన్నారని అలిగాడు. అలకతోనే అన్నం కూడా తినకుండగా వెళ్ళి చావడిలో పడుకున్నాడు. శ్రీ సాయి అతన్ని పిలిపించి, నానా, ఇన్నాళ్ళుగా నాకు సన్నిహితంగా ఉంటూ కూడా నన్ను అర్థం చేసుకోవేమిటి? ఆ చీమలు ఈగలు రూపంలో నేనే తిన్నాను, నువ్వు తిను అని చెప్పారు. అంతటి భక్తుడై ఉండి కూడా నానా వినిపించుకోలేదు. ఆ రూపాల్లో నువ్వే తిన్నావని నమ్మకం ఏమిటి అని ప్రశ్నించాడు. శివప్రదమైన చిరు దరహాసాన్ని చేస్తూ శ్రీ బాబా, ఆ రూపాలే కాదు, నీ రూపం కూడా నాదే అంటూ ఒకానొక విచిత్రమైన భంగిమను ప్రదర్శించారు. దానితో నానా త్రుళ్ళిపడ్డాడు. అది అతని జీవితంలో అతనికొక్కనికి మాత్రమే తెలిసిన అత్యంత రహస్యమైన విషయం. అక్కడితో నానా శ్రీ బాబాకు చేతులు జోడించేశాడు. అతనిలో రకరకాల భావాలు తరంగించాయి. నేను కూడా సాయి నేనేమో, ఈగలు చీమలు సాయియే, పిల్లలు పిల్లులు సాయియే, కుక్కలు పందులు సాయియే, ఆవులు ఆబోతులు సాయియే, పాములు పక్షులు సాయే, బంట్రోతులు టాంగాలు గుర్రాలు ముష్టివాళ్ళు అందరూ సాయియే, చివరికి తను కూడా సాయియే. ఏమిటో నేను నానానని తను బాబానని
అనుకోవడమే కానీ నేను లేనేమో, ఉన్నది తానొక్కడేనేమో. చుప్, సర్వం సాయిమయం. నాన్న గర్వ నివారణం ఏ విధంగా జరిగిందో విందాం. నేను కూడా సాయినేనేమో అని అంతటి ఆత్మజ్ఞాన చింతనాపురులకు సైతం అప్పుడప్పుడు రవ్వంత అహంకారం తలెత్తుతూనే ఉంటుంది కాబోలు. అదేవిధంగా శ్రీ బాబాకు చేరువ భక్తుడు తాను కూడా సాయినేనేమో అని అనుకోలుగా అంతటి ఆధ్యాత్మ చింతనాపరుడైన నానాసాహెబు చాందోర్కర్కు కూడా అంతరాల్లో రవ్వంత అహంకారం లేకపోలేదు. భక్తులకు వాటిల్లే ఎటువంటి దుర్గుణాలనైనా క్షమించగలరేమో కానీ అహంకారాన్ని మాత్రం ఆ దైవము ఈ గురువు కూడా సహించరు కాబోరు. కానీ హరిగురువు ఇరువురు కూడా కరుణాకరులే కనుక ఆ బాధితంగానే అహంని తొలగింపచేస్తారు. నానాసాహెబు అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను నాపోసన పట్టిన వ్యక్తి. మీదు మిక్కిలి భగవద్గీతను అనేక భాష్యాలతో సహా చదివి ఉండటం వల్ల తనకున్న భాషా పాండిత్య విషయమై కానీ గ్రంథ పాండిత్య విషయమై కానీ అమితమైన గర్వం ఉండేది. శ్రీ బాబా ఎదుటి దాన్ని ప్రకటించకపోయినా అంతరాంతరాల్లో మాత్రం అది వృద్ధి అవుతూనే ఉంది. దాన్ని తొలగించే నిమిత్తమై శ్రీ బాబా తగు సమయం కోసం ఎదురుచూడసాగారు. ఒకనాడు నానాసాహెబు శ్రీ సాయి వీరిరువురు ఏకాంతంలో ఉండటం తటస్థించింది. నానా శ్రీ సాయిబాబా యొక్క చరణాలను ఒత్తుతూ తనలో ఏదో గొనుక్కుంటున్నాడు. అదేమిటని అడిగారు శ్రీ బాబా. నానా శ్రీ సాయిని గురువుగా ఆరాధిస్తున్నాడే కానీ తనకులాగా ఆయనకు భాషా విజ్ఞానము, సంస్కృత భాషా వేషము లేవన్న నమ్మకం. అందువల్లనే ఏదో భగవద్గీత లెద్దురు అని కొంచెం తృణీకరంగా జవాబిచ్చాడు. కానీ శ్రీ బాబా పదే రెట్టించి అడగటం వల్ల తాను మననం చేసుకుంటున్న శ్లోకాల్ని వినిపించాడు. అప్పుడు గురు శిష్యుల మధ్యన సంభాషణ కొనసాగింది. సాయి ఇలా అంటున్నారు. ప్రశ్నేనా అంటే అర్థమేమిటి? నానా ప్రశ్నించుట అని అర్థం అన్నాడు. సాయి పరిప్రశ్నేనా అంటే అర్థమేమిటి అని అడిగారు. నానా ప్రశ్నేనా అనినా పరిప్రశ్నేనా అనినా అదే భావం. అప్పుడు సాయి ఇలా అన్నారు. రెండింటికి ఒకే అర్థం అయితే ప్రశ్నేనా అనే దానికి పరిప్రయత్నాన్ని ఎందుకు చేర్చినట్లు? అప్పుడు నాన్న తడబడుతూ తెలీదు అన్నాడు. శ్రీ సాయి పోనీలే అది వదిలే. శ్రీకృష్ణుడు స్వయంగా తానే జ్ఞాని గురువు అయి ఉండి కూడా ఇతర జ్ఞానులకు గురువులకు నమస్కరించి ప్రశ్నించి సేవించమని అర్జునుడికి ఎందుకు చెప్పాడు? నాన్న విస్తుబోతూ నిజమే సుమా, తననే పూజించమని చెప్పవచ్చు కదా అన్నాడు. శ్రీ సాయి చిరునవ్వుతో కదా, మరి నువ్వు చెప్పు. నేనంటే ఏదో యథాలాపంగా బాబానైపోయాననుకో. నువ్వు అనేక పుస్తకాలను భాషలను భాష్యాలను చదువుకున్నవాడివి కదా. కాబట్టి నీ పుస్తక విజ్ఞానంతో నా అనుమానాలను తీర్చిపెట్టు అన్నారు బ్రతిమలాడుతున్నట్టు ధోరణిలో. శ్రీ బాబా అలా అనగానే నానాలోని అహం మొత్తం మొబ్బు విడిచిపోయినట్లుగా విడిపోయింది. శ్రీ సాయి పట్ల అతనిలో గల లేసమాత్రపు స్వల్ప భావము కూడా తొలగిపోయింది. అంతటితో నానా వినమ్రుడై తనను మన్నించవలసిందిగా బాబాను అర్థించాడు. ఆ మీదట శ్రీ సాయి, నానా సర్వ అనర్థాలకు అహంకారమే మూలమని తెలుసుకో. మనకు తెలుసుననే అహంకారం వల్లనే ఎన్నో విషయాలను తెలుసుకోవడం మానేస్తున్నాము. కావలసినది పాండిత్యం కాదు పరమార్థం అని హితబోధ చేస్తూ భగవద్గీతలోని ఆ జ్ఞానయోగ రహస్యాలను నానాకు బోధించారు. రేగే దుఃఖాన్ని బాబా ఎలా పోగొట్టారో విందాం. హైకోర్టు జడ్జిగా పనిచేసే రేగే అనే భక్తుడికి కొడుకు పుట్టాడు. రేగే దంపతుల బిడ్డతో వచ్చి శ్రీ సాయిని దర్శించారు. శ్రీ బాబా వారిని చూసి చిరునవ్వు నవ్వుతూ, ఇంతకు ఈ బిడ్డ నా బిడ్డ మీ బిడ్డ అని అడిగారు. మీ బిడ్డే అన్నాడు రేగే.
అది దృష్టిలో పెట్టుకుని నా బిడ్డలాగే పెంచు, ఇదే నా ఆశీర్వాదం అన్నారు శ్రీ సాయిబాబా. అదేమి ఆశీర్వాదమో అక్కడున్న వాళ్ళకి అర్థం కాలేదు. రోజులు గడిచాయి. అనతి కాలంలోనే ఆ బిడ్డ మరణించాడు. పుత్రశోకంతో రేగే కుతకుతలాడిపోసాగాడు. అప్పుడు శ్రీ బాబా అతని ముందు సాక్షాత్కరించి, ఎందుకు ఏడుస్తావు అని అడిగారు. రేగే తన పుత్రుడి మరణాన్ని వినిపించాడు. అలాగా, మరి ఆ రోజున వాడు నావాడన్నావు కదా, నా బిడ్డలాగానే పెంచమన్నాను కదా, ఇప్పుడు నీ బిడ్డ అంటావేమిటి? ఈ దుఃఖమేమిటి? సరే చూడు, నీకు నీ బిడ్డ కావాలా, నేను కావాలా అడిగారు సాయి. నాకు నువ్వే కావాలి బాబా అన్నాడు రేగే. అయితే కళ్ళు తుడుచుకో, పోయింది నా బిడ్డే కానీ నీ బిడ్డ కాదు. వాడి గురించి ఏడవడం మానేసి నా గురించి ఆనందంగా ఉండు అని చెప్పి శ్రీ బాబా అంతర్ధానమైపోయారు. త్వరలోనే రేగే మళ్ళీ పుత్రవంతుడయ్యాడు. ఇందువల్ల తెలుసుకోవాల్సింది ఏమిటంటే, జరిగిన నష్టానికి చింతిస్తూ కూర్చోకుండగా శ్రీ సాయి సేవలో లీనమైనట్లయితే శ్రీ సాయి తప్పకుండా మన నష్టాన్ని భర్తీ చేసి చింతల్ని దూరం చేస్తాడు. సాయి శరణం. శ్రీ బాబా తొలి హారతులు ఏ విధంగా మొదలయ్యాయో విందాం. 1908 సంవత్సరంలో నాగపూర్ జిల్లాకు చెందిన భీష్మ అనేవాడికి ఒక నల్ల బ్రాహ్మణుడు కల్లో కనిపించి ఒక కాగితం మీద సచ్చిదానంద అనే మంత్రం రాసి చూపించాడు. కళ చెదిరింది. అనంతరం అతను ఆ విషయాన్ని ఒక సాధువుకు చెప్పగా అతడది సద్గురు మంత్రమని చెప్పాడు. తదుపరి ఒకసారి భీష్మ షిరిడీ వెళ్ళి శ్రీ సాయిని దర్శించగానే శ్రీ బాబా నవ్వుతూ జై సచితానంద అన్నారు. త్రుళ్ళిపడిన భీష్మ శ్రీ సాయికి దాసోహం చేసేశాడు. శ్రీ బాబా అతనిని ఆశీర్వదించుతూ నువ్వు నాకు 5 లడ్డూలు ఇవ్వాలి అన్నారు. ఆ మరనాడు తెల్లవారుతూనే భీష్ముడు హృదయంలో భావతరంగాలు పెళ్లిబిక్కాయి. తక్షణమే 2 పాటలను రాశాడు. అక్కడితో అతనిలోని అక్షర చైతన్యం స్తంభించిపోవడం వల్ల ఆ 2 పాటలతోనే మసీదుకు వెళ్ళి శ్రీ బాబా పాదాల ముందు సమర్పించుకున్నాడు. పాడి వినిపించు అన్నారు శ్రీ సాయి. భీష్ముడు గానం చేశాడు. వెంటనే సర్వజాడ్య నివారణకరమైన తమ పవిత్ర హస్తాన్ని భీష్ముడి మాడుపట్టున ఉంచి దీవించారు శ్రీ సాయిబాబా. అలా సద్గురు దీవెన సంప్రాప్తించడమే ఆలస్యంగా పునః అతనిలోని భావుక చైతన్యము వెల్లువగా కొనసాగింది. ఆ ఊపులో భీష్మ శ్రీ బాబాకు కైంకర్యంగా మరో 3 పాటలను కూడా రాశాడు. భీష్ముడి నుంచి ఆ పాటలనే దక్షిణగా స్వీకరించారు శ్రీ బాబా. ఆ విధంగా శ్రీ సాయి తమకు తాము ఏరుకోరు రాయించుకున్న ఆ ఉత్తమ గీతాలే షిరిడీలో శ్రీ బాబాకు తొలిహారతి గీతాలు. అనంతరం దాసగను, మాధవులు మరికొన్ని పాటలను నిర్మించి భీష్ముడి పాటలతో కలిపి ఈనాటికి కొనసాగుతున్న శ్రీ షిరిడీ సాయి హారతులుగా ఏర్పాటు చేశారు. నిత్యహారతులు ఏ విధంగా మొదలయ్యాయో విందాం. ఆ మీదట ప్రతిరోజు ఉదయం 5:15 కల్లా భక్తులందరూ ఛత్రచామరాలు, దండలు తీసుకుని పూజాహారతి సామాగ్రులతో మసీదుకు వచ్చేవారు. ఒకరు ఛత్రం పట్టేవారు, మరొకరు చామరంతో విసురుతూ ఉండేవారు. మేఘుడు శ్రీ బాబాకు హారతిని సమర్పించగానే భక్తులందరూ కలిసి జై శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై అని ఎలుగెత్తి నినాదించి జోడినియ కరాచరణి టేవీలా మాథా అంటూ హారతి గీతాలను ఆలపించేవాళ్ళు. పాటలు పూర్తయిన తర్వాత ఒకరికొకరుగా శ్రీ సాయికి ప్రణమిల్లి ఆయన నుంచి ఊదీ ప్రసాదాన్ని అందుకుని ఆ పిమ్మటనే తమ కాలకృత్యాల నిమిత్తం వెళ్ళేవాళ్ళు. కొంతమంది మౌనంగాను, మరికొంతమంది విష్ణు సహస్ర పారాయణాదులు చేసుకుంటూను శ్రీ బాబా ఎదుటనే కూర్చుండిపోయేవాళ్ళు. పునః మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి, సాయంత్రం సూర్యాస్తమయం వేళ ఒకసారి, రాత్రి శ్రీ బాబా శయనించే ముందు ఒకసారి, రోజుకు ఒక్కొక్కటిగా మొత్తం 4 సార్లు హారతులను జరిపేవారు.
క్రీస్తు శకం 1912లో మేఘుడి కైలాసగమనం తర్వాత నుంచి ఆ హారతులను బాపు సాహెబు జోగు నిర్వర్తించేవాడు. విన్నారు కదండి. రేపటి భాగంలో మరికొన్ని సాయినాథుని యొక్క లీలలను విందాం. షిరిడి సాయినాథుని యొక్క లీలలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మరిన్ని ఆసక్తికరమైన విషయాలను వినడం కోసం, మరిన్ని కథలను వినడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.